ఉండేవాడిని. ఆ యూత్ మీటింగ్లో ప్రార్థన విన్నపాలు మీరు రాసి నాకు ఇవ్వండి అని సిస్టర్ అడిగినప్పుడు నేనేమని రాసేవాడిని అంటే, ప్రభువా, నీ వాక్యం నాకు స్పష్టంగా అర్థం కావాలి. నీ వాక్యం, ప్రతి వాక్యం నేను దర్శన రీతిగా చూసి దానిని నాకు గ్రహించే కృప నాకు అంటే నాకు ఎవరన్నా చెప్తే నాకు అర్థం కాదు. స్కూల్లో టీచర్లు కానీ ఏదన్నా చిన్నప్పటి నుంచి చెప్తుంటే ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు. ఒక దేవుడు మాత్రమే దర్శన రీతిగా దాన్ని వివరిస్తే కానీ నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు, రేపు కూడా అర్థం కాదు. ఆ స్లిప్ రాసి సిస్టర్కి ఇస్తే అందరం కలిసి ప్రార్థన చేసి ఆమెన్ 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 ఆమె అని చెప్తా ఉంటే ఆ వరం 10 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది సిస్టర్ నాకు. హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అనర్గళంగా దేవుని వాక్కు నాకు సిస్టర్ ద్వారా ప్రార్థన ద్వారా అది నాకు అందిందని నేను సాక్ష్యం చెప్తున్నాను. అలాగే మీరందరూ ఇలా సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న కానుకల నిమిత్తం ప్రార్థన చేద్దాం. మీ చేతుల్లో కానుకలు పెట్టుకో ఉండండి. ఎందుకు? హల్లెలూయా. దేవుడు దాన్ని బ్లెస్ చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం నిత్యం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఓపెన్ చేశాడు అనుకో, నువ్వు ఇచ్చేది ఒక్కసారే, కాయని ఆయన ఇస్తే నీకు కొరత కొదువ ఉండనే ఉండదు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, జయం కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా దేవా, మా రక్షక, మా విమోచకుడా, నీకు స్తోత్రం 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 ప్రభా. నీ ఒక్కడివే మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, యుగ యుగములు సజీవముగా ఏకరీతిగా ఉన్న దేవుడవు, నీకు స్తోత్రం ప్రభా. అల్ఫా ఒమేఘా, మొదటివాడా కడపటివాడా, అద్వితీయుడా, నీకు స్తోత్రం తండ్రి. నీకు మహిమ చెల్లిస్తున్నాను. జ్ఞానవంతుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, అనుదినము ఒక రక్షణ అనుగ్రహించుచున్న దేవానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి 2 దినాలు మా గ్రామంలో జరిగిన ఈ కృప, ఈ యొక్క ఆరాధన బట్టి నీకు స్తోత్రం తండ్రి. యేసు నామములో ఒక్కొక్కరు దర్శించినందుకు నీకు స్తోత్రం. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి వ్యక్తిని ప్రభా నువ్వు ఆనుకున్నందుకు, నేను దర్శించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నీ బిడ్డల చేతిలో ఉన్న కానుకలన్నీ నీకు అప్పగిస్తున్నాను దేవా. వారి కష్టార్జితంలో నుంచి, వారి శ్రమలో నుంచి దేవా, ఇదిగో వారు తినవలసిన దాంట్లో నుంచి తీసి నీ వాళ్ళ గుప్పిట్లో పట్టుకొని ఉండగా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, వారి గుప్పులు విప్పుచ్చు ఉండగా, యేసు నామములో నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరలోక మన్నా దాని మీద అభిషేకించును గాక తండ్రి. నీకు స్తోత్రము. నిత్య శాశ్వతము జీవితమైన నది సమృద్ధి జీవాన్ని ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నా దేవా. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో నువ్వు ద్వారము తెరవగా ఎవడు ముయ్యజాలడు దేవా. దేవా, నీ పరలోక ద్వారములు తెరవబడును గాక, నీ జీవము ప్రతి ఒక్కరి మీద ఆశీర్వదించబడునుగా కానీ పలుకుతున్నా. వారి శరీర ప్రాణాత్మ దేహములు తెప్పరిల్లినట్లు, ఓదార్చబడినట్లు, ఆదరించబడినట్లు, బలపరచబడినట్లు, స్వస్థపరచబడినట్లు నీ కార్యము జరిగించమని అడుగుతున్నాను ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. మరొకరు చెప్తారు. మన మధ్యలో పరంజ్యోతి పాస్టర్ గారు కూడా కొన్ని మాటలు గ్రీటింగ్స్ చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వర్తమానం అని విన్నాం. మరి నేను చెప్పేటువంటి గ్రీటింగ్స్ ఏంటంటే, నాకు పెళ్ళై 32 సంవత్సరాలు. తదుపరి చిన్న చెరుకూరులో నా స్వగ్రామం కాబట్టి మేము ఎలా బ్రతికేమో, ఏ స్థితిలో ఉన్నామో అందరికీ తెలుసు. నాకు పెళ్ళైనటువంటి ఒక సంవత్సరం పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత మాకు శ్రమలు వచ్చాయి. భయంకరమైన, చిన్నది కాదు. మా జీవితము 15 సంవత్సరాలు నలిగిపోయాం. మమ్మల్ని ఎవరు కూడా హక్కును చేర్చుకొని వీళ్ళ పరిస్థితి ఏందిరాని బంధువులు కానీ ఎవరు కూడా మాకు లేరు. ఆ సమయంలో నేనైతే దేవుడు తెలియదు, చర్చికి పోయేవాడిని కాదు. ఇలా జీవిస్తున్న సమయంలో నరుకూరు ప్రాంతం నుంచి మా బావమరి తెచ్చాడు.
వచ్చి ఇక్కడ మీరు ఎందుకు బావా ఇలా ఉన్నారు, మీరు నడుకురికి రండి, అక్క కూడా దేవుడు కార్యం చేస్తాడని మా బావమరు తెచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అలాగా ఈ గ్రామం నుంచే నడిచి చిన్న బిడ్డలను తీసుకొని ఆ తోపులో నడిచిపోతుంటే పాములో కమ్మిడ ఆ పరిస్థితిలో వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడ మందిరానికి వెళ్తున్నాం. తదుపరి ప్రసన్నక్క సేవకి నరుకూరు ప్రాంతానికి వచ్చారు. నేనైతే చిన్న చిరుకులో ఏ సంఘానికి పోలేదు, ఏ మందిరానికి కూడా వెళ్ళలేదు. నేను సేవకి పిలిచిన తర్వాత వాక్యం చెప్పని వెళ్ళాను, కానీ నేను విశ్వాసిగా చిన్న చిరుకులో ఏ సంఘంలో నేను కూర్చోలేదండి. వెళ్ళిన తర్వాత నరుకూరు ప్రాంతంలో అక్క సేవకు వచ్చింది. పరిచయం చేసినటువంటి సమయంలో అప్పుడే మాకు తెలిసి తెలియనటువంటి విశ్వాస జీవితం అస్సలు నాకైతే ఏం తెలియదు. ఆ సమయంలో మా కొరకు, కుటుంబం కొరకు, మా పరిస్థితులు ఎరిగినటువంటి, నిజంగా మా ఇంట్లో పరిస్థితులు ఏందో, మా కుటుంబ పరిస్థితి ఏంటో ప్రసన్నకు బాగా తెలుసు. ఎందుకంటే మా అత్త మామలతో కూడా మేము చెప్పుకునేవాళ్ళం కాదు, ప్రసన్నకతో అని చెప్పేవాళ్ళం. ఇలా ఉందాక మా పరిస్థితి, మేమేం చేయాలో అర్థం కావట్లేదు, మా పరిస్థితి బాగలేదు. ఇలా చెప్తున్న సమయంలో మమ్మల్ని బాగా ప్రోత్సహించి ధైర్యపరిచి కొంతకాలం దేవునిలోకి ఆత్మీయంగా నడిపించడానికి మమ్మల్ని మొదటగా ప్రయాసపడ్డది ఎవరంటే ప్రసన్నక్కే. ప్రసన్నక్క ద్వారా ఈరోజు సేవా జీవితాలకు రావడం కారణం కూడా మొదట యేసుక్రీస్తు ప్రభు అయితే, రెండోది ప్రసన్నక్క, మూడోది మా భార్య ప్రార్థన. నిజంగా ప్రియులారా, దైవ సేవకుడుగా నేను ఇక్కడ చిన్న చిరుకూరులో సంఘం కట్టి ప్రభు పరిచర్లు ముందు కొనసాగుతున్నానంటే మొదటి మమ్మల్ని ప్రోత్సహించింది, నిలబెట్టింది ప్రసన్నక్కే. ఎలా వాడబడాలి, ఏ విధంగా దేవునితో ఉండాలి, ఏ విధంగా సేవా జీవితం ముందుకు నడవాలి అనేటువంటిది ప్రోత్సహించింది మొదట ప్రసన్నక్కే, నాకు ఎవరు కూడా కాదు. అలాగా మా జీవితంలో తదుపరి నేను అసలు సేవ అంటే ఎలాగా ఏంటి, అసలు పాట పాడడం చేత కదా నాకని నేను అక్కని చాలా అడిగేవాడిని. ఎలాగంటే చిన్న బిడ్డని తీసుకువచ్చి ఎలా కూర్చోబెడుతుందో అలా కూర్చోబెట్టి చెప్పేది నాకు. మరి నాకన్నా పెద్దదో చిన్నదో కానీ అక్క, నేనైతే ఆ దినం నుంచి 30 సంవత్సరాల నుంచి అక్క అనే మాట తప్ప ఏ రోజు కూడా అక్కని నాకన్నా పెద్దదే అనుకుంటున్నాను నేను. చిన్నది కానీ పెద్ద కానీ అక్కే. ఈరోజు కూడా అట్లే అంట. నేను చిన్న బిడ్డని తీసుకువచ్చి కూర్చోబెట్టి ఏ విధంగా పరిచర్య చేయాలో, ఏ విధంగా సేవలకు ముందుకు పోవాలో ఇవన్నీ కూడా నేర్పించింది మొదటి ప్రసన్నక్క నాకు ఇప్పటికీ నా దగ్గర జాగ్రత్తగా అక్క ఒక బుక్ ఇచ్చింది నాకు. కాపరి దుడ్డికర్ర అంటే ఫస్ట్ బుక్ అదే నాకు రావడం సేవకి. అది చదువుకుంటూ దానిలో కొన్ని ఎలా చేయాలా అని అక్కని అడిగినప్పుడు నేను కొంచెం బాగా సేవకి సహకరించి దేవుని తెలుసుకున్న తర్వాత ఒక 4 సంవత్సరాలు తర్వాత మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మరలా ఏం చేయాలి, ఎవరు ప్రోత్సహిస్తారు, వెళ్ళేవాళ్ళం. కానీ నేను సేవకి వెళ్తానంటే మా ఇంట్లో వాళ్ళు ఎగతా చేసేవాళ్ళు, నన్ను మా అత్త వాళ్ళు ఎగతా చేసేవాళ్ళు, నరుకూరు ప్రాంతంలో ఎగతా చేసేవాళ్ళు. ఈయన సేవ చేస్తాడంట, ఈయన సేవ చేసి అన్నవాళ్ళే. ఈరోజు కూడా చిన్న చిన్న ప్రాంతంలో సేవ చేస్తున్నా కానీ ఎన్నో అవమానాలు, నిందలు, భయంకరమైనటువంటి దూషణ మాటలు అయినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ప్రియులారా, నిజంగా ఈరోజు పరిచర్యలో కొనసాగుతున్నానంటే, సేవలోకి ముందుకు వచ్చానంటే ప్రాముఖ్యమైనది ప్రసన్నక్కే నాకు. అందుకే ప్రసన్నక్క అంటే చాలా ఇష్టం మా కుటుంబంలో, నా బిడ్డలతో కూడా
ఎందుకంటే ప్రోత్సహించింది అక్క, దేవుని మొదటగా పరిచయం చేసింది కూడా అక్క నాకు. నేను వెళ్ళినటువంటి ఆ నరుకూరు ప్రాంతంలోకి మందిరానికి వెళ్ళడం, అక్క రోజు అక్కడికి సేవకురాలుగా ఆ సంఘానికి రావడం, అక్కడి నుంచి నా ఆత్మీయ జీవితం బలపడడం, అలాగా ఈరోజు సేవకుడిగా అక్కడ నిలబడుకున్నానంటే చాలాసార్లు చెప్పుంటాను నేను. ప్రసన్నకే నన్ను ప్రోత్సహించింది. ఒక మాట అనేది అక్క ఏమన్నదంటే, అన్నా నువ్వు వాక్యం చెప్పని సరిపోతావు, అక్క ప్రార్థన చేయని సరిపోతావు. ఇప్పుడు గుర్తుంది ఆ మాట నాకు. పిల్లలు పాట పని సరిపోతారు. పండు అంత గద్దున్నాడు నా చిన్న కొడుకు, వాడు కిరసనా డబ్బాలు తగిలించుకొని డ్రమ్ కొడతా ఉండేది. మీ కుటుంబంలో మీరే సరిపోతారన్న సేవకు రెడీ అయ్యవు నువ్వు. ఏమీ తెలియని సమయంలో దేవుడు పరిచయం అసలు ఏంటో తెలియదు నాకు. ఆ సమయంలో ప్రోత్సహించి ధైర్యపరిచి సేవలో ముందుగా నన్ను పురికిలిపి నడిపించింది ప్రసన్నకే. ప్రియులారా, నా జీవితంలో ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళలేదు నేను. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ సంఘం నుంచి మరల నేను బయటకు వచ్చేసాను. నడుకూరు ప్రాంతం నుంచి బయటకు వచ్చే సేవకి వెళ్ళిపోయాను. సేవకి పాపురెడ్డిపాలెం ప్రాంతంలోకి వెళ్ళాను అంతే. అక్కడి నుంచి దేవుడు 3 సంవత్సరాలు సంఘంలో ఉండి 4వ సంవత్సరంలో ప్రార్థన చేస్తే చిన్న చిరుకు ప్రాంతంలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. వద్దని ఏడ్చాను, వద్దు ప్రభువా, ఇప్పటికే 2 ఉన్నాయి, వద్దు ప్రభువా అంటే, ఆత్మ కలిగిన సంఘంగా లేఖను పోతున్నా నిన్ను అన్నాడు దేవుడు. నన్ను ఆత్మ కలిగిన సంఘంగా ఈ గ్రామంలో లేపబడుతున్నా నిన్ను అన్నాడు దేవుడు. ఏడ్చాను, వద్దు ప్రభువా, అవమానాలు నిందలు వస్తాయి అన్నాను. కానీ దేవుడు ఇక్కడే నిలబెట్టాడు. ప్రియులారా, ఈరోజు సేవలో ఈ విధంగా దేవుని సముఖంలో నిలబడి దేవుని వాక్యం ప్రత్యక్షతో దేవుని వాక్యాన్ని వివరిస్తున్నానంటే కారణం మొదట నా దేవుడు ఉండేది ప్రసన్నక్క. ఈరోజు నిలబడి సేవకుడిగా నన్ను నిలబెట్టింది ఎవరంటే ప్రసన్నకి. నిజంగా మా జీవితంలో మర్చిపోం మా జీవితంలో. మా భార్య కూడా అదే అంటది, మనల్ని మొదట మా అమ్మలు కూడా నిన్ను అవమానపరిచారయ్యా, నీ సొంత బంధువులే అవమానపరిచారు, కానీ ఏ ప్రాంతం నుంచి వచ్చిందా కానీ దైవచిందల ప్రసన్నము మాత్రమే నిన్ను నిలబెట్టిందని మా భార్య కూడా, ఇప్పుడు మేము కూడా మా బిడ్డలందరూ కూడా అనుకుంటుంటాం కూర్చున్నప్పుడు. నిజంగా అలాంటి స్థితిలో నుంచి సేవలకు నిలబెట్టింది మొదట ప్రసన్నకే. నిజంగా ప్రసన్నకి మా జీవితం అంతా కూడా నిజంగా చెప్తున్నా, అక్క ఏది సరే సేవలో పరిచర్లో నేను అనుకున్నా ఎక్కడ పెట్టాలి మీటింగు అని అక్క వచ్చినప్పుడు చెప్పాను. నేను ఇక్కడే పెడదాం అక్క, సెంటర్లో పెడదాం, సెంటర్లో పెడితే బాగుంటుంది అని అక్కతో మాట్లాడిన. ప్రియులారా, నిజంగా మన గ్రామంలో ఈరోజు దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు వినబడుతుందంటే మన గ్రామానికి ఆశీర్వాదం, మన గ్రామానికి దీవెన. నిజంగా ఈ 2 దినాల్లో చాలా చక్కగా దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. నేను తిన్నానా, నిజంగా గ్రామములో గుండె చెదిరిపోయినటువంటి జనాలు ఉండబట్టే దేవుడు మాట మాట్లాడినాడు. ఈరోజు దుఃఖములో ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మాట్లాడినాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా నిజముగా ఆయనకి తెలిసే మాట్లాడతాడు. ప్రియులారా, దైవజనరాలు మాట్లాడాల, ప్రభు మాట్లాడినాడు. ప్రభువే ఈ గ్రామానికి ఆ మాటలు వెల్లడిపరిచారు. ప్రియులారా, నిజంగా మా జీవితంలో మేలు, మరిచిపోయినటువంటి మేలు ఏంటంటే సేవలకు ముందు నన్ను పెంచడం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కటి మాటలు. దేవాతి దేవుడు 2 గ్రీటింగ్స్, మంచి సాక్ష్యాలు చెప్పారు. అది ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు హీలింగ్ ప్రేయర్ చేస్తారు. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు మంచి మాటలు మనం విన్నాం. చాలామందికి చెప్పాను, కానీ వారిలో విన్నటువంటి వారిలో అన్నొక్కడు. చాలామందికి సేవ గురించి చెప్పాం. చాలామంది విన్నారు, కొందరు వినలేదు. ఈరోజు అన్న విని దాన్ని గట్టిగా పట్టుకొని ఈరోజు ఒక మంచి సేవకుడిగా ఉన్న ఊరిలో సేవ చేయటం ఒక ప్రవక్తకు ఘనత కాదు అసలు. కానీ ఈరోజు నిలబెట్టి దేవుడు పరిచయలు ఉంచుకున్నాడు. సోదరు స్టాలిన్ గారిని కూడా
అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే దేవుడు ఇక్కడ లేపుకున్నాడు. ఆయన కృప. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏమైనా ఏది ఏమైనా మనమందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారమై ఉన్నాం. లేచి పడదాం, అందరం ఒకసారి ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. చాలామంది నిన్న అర్థం కాలేదు నేను చేసిన ప్రార్థన. ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు ఒకవేళ చెయ్యి లేకపోతే చెయ్యి లేపండి. మీ కడుపు మీద నొప్పి ఉంటే, కడుపులో ఉంటే మీ కడుపు మీద చెయ్యి పెట్టుకోండి. మీ గుండెల్లో నొప్పి ఉంటే గట్టిగా గాలి పీల్చుకుంటూ మీరు ప్రార్థన చేయండి. తలనొప్పితో తల మీద చేయి పెట్టుకుని యేసయ్యా అని పిలవండి. నన్ను స్వస్థపరచయ్యా, నన్ను దాటిపోద్దయ్యా అని పిలవండి. నాకు అద్భుతం చేయండి అయ్యా అని పిలవండి. నీ పిలిపే దేవుని నీ ఎద్దకు తీసుకుని రాబోతుంది. నీ పిలిపే నీ బ్రతుకును కట్టబోతూ ఉన్నది. ఈరోజు ఒకవేళ నువ్వు భయంకరమైన వేదనతో వచ్చి ఉన్నావేమో, అడుగు దేవుణ్ణి, నా దుఃఖ దినాలు సమాప్తం కావాలి నాయన. ఇక నాకు ఈ దుఃఖం వద్దు. నూతన సంవత్సరంలో నూతన సంతోషం కావాలి, నూతన ఆనందము కావాలని. ఒకవేళ నువ్వు విడువబడ్డావేమో, త్రోసివేయబడ్డావేమో, తృణీకరించబడ్డావేమో, ఎన్నిక లేకుండా ఉన్నావేమో, ఈ రాత్రి దేవుణ్ణి అడుగు. ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు, తన మహిమను నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన సమాధానంతో నేను బ్రతికించబోతూ ఉన్నాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం, ప్రభువా నేను ఎండిన భూమిలాగా ఉన్నాను తండ్రి, నా మీద నీ తొలకరి వాన రావాలి. నేను ఎండిన భూమిలాగా ఉన్నాను, చిగురు లేని మోడులాగా ఉన్నాను తండ్రి. కడవరి వర్షము రావాలి నా జీవితంలో ప్రభువా. నా జీవితం చిగురించాలి తండ్రి, నా జీవితం చిగురించాలి ప్రభువా. నా మోడులు చిగురించాలి ప్రభువా. తొలకరి వాన రండి అని చెబుదాం, పరిశుద్ధాత్మ వాన రండి అని చెబుదాం. అందరు స్వరమెత్తి గట్టిగా చెబుదాం, రండి దేవా. నీ పిలుపు ఆకాశం అందు వినబడాలి, నీ పిలుపు ఆకాశం వరకు వినబడాలి. కార్యం సఫలపరిచే దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. అద్భుతం చేయడానికి ఆయన హస్తము సిద్ధముగా ఉన్నది, ఆయన దక్షిణ హస్తము సిద్ధముగా ఉన్నది, ఆయన బాహుబలము సిద్ధముగా ఉన్నది. నోరు తెరచందనము కూడా తొలకరి వానవై రండి తండ్రి అని చెబుదాం. కడవరి వానగా నా బ్రతుకుని వెలిగించు తండ్రి, మోడు బారిన బ్రతుకును చిగురింప చేయమని అడుగుతాం. కొద్ది నిమిషాలు మనం ఈ కూటమి ముగించుకోబోతూ ఉన్నాం. దాటిపోయే దేశయ్యని మళ్ళా ఎప్పుడో నీకు తెలియదు. ఈ రాత్రి గట్టిగా ఆయన పాదాలు పట్టుకో, నన్ను అభిషేకించు తండ్రి అను, నన్ను ఆశీర్వదించు తండ్రి అని చెప్పు. నీకు ఏది కావాలో నోరు తెరు, ఏది కావాలో ఆశిస్తున్నావో నోరు తెరిచి ఇప్పుడే అడుగు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తొలకరి వానవై కడవరి వానవై వర్షించు శుద్ధాత్ముడా, ప్రవహించు పరిశుద్ధుడా. తొలకరి వానవై కడవరి వానవై, తొలకరి వానవై కడవరి వానవై వర్షించు శుద్ధాత్ముడా, ప్రవహించు పరిశుద్ధుడా. వర్షించు శుద్ధాత్ముడా, ప్రవహించు పరిశుద్ధుడా. తొలకరి వానవై కడవరి వానవై, తొలకరి వానవై కడవరి వానవై. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్ క్రైస్ట్. Thank you Lord. Hallelujah. 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 Yesaya. 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 Hallelujah. Yesaya.
సడిలేని వాగుల్లో తొలి చినుకువై సెలయేటి తరకల్లో తొలి కిరణమై సడిలేని వాగుల్లో తొలి చినుకువై తడిలేని మడుగుల్లో జలపాతమై తడిలేని మడుగుల్లో జలపాతమై పురుషురాజు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా పురుషురాజు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా యేసయ్యా 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 చెదనున్న బ్రతుకుల్లో చిరుదీపమై సంఖ్యల సడిలోన సంగీతమై శరణున్న బ్రతుకుల్లో చిరుదీపమై సంఖ్యల సడిలోన సంగీతమై శోధనల వడిలోన స్తుతిగానమై శోధనల వడిలోన స్తుతిగానమై పురుషురాజు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా పురుషురాజు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా పురుషురాజు శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా యేసయ్యా 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 ఫాస్ట్ కట్టు యేసయ్యా 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 చరణున్న బ్రతుకుల్లో చిరుదీపమై సంఖ్యల సడిలోన సంగీతమై చరణున్న బ్రతుకుల్లో చిరుదీపమై సంఖ్యల సడిలోన సంగీతమై శోధనల వడిలోన స్తుతిగానమై శోధనల వడిలోన స్తుతిగానమై పరిశుద్ధ శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా పరిశుద్ధ శుద్ధాత్ముడా ప్రవహించు పరిశుద్ధుడా యేసయ్యా 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 సంగీతమై వర్షించుమో వర్షించుమో పరిశుద్ధాత్ముడా వర్షించుమో వర్షించుమో పరిశుద్ధాత్ముడా వర్షించుమో వర్షించుమో పరిశుద్ధాత్ముడా వర్షించుమో వర్షించుమో పరిశుద్ధాత్ముడా విడిపించు పరిశుద్ధాత్ముడా విడిపించు పరిశుద్ధాత్ముడా విడిపించు పరిశుద్ధాత్ముడా స్వస్థత నీయుమయా విడుదల నీయుమయా రక్షణ నీయుమయా విడుదల నీయుమయా విడుదల నీయుమయా విడుదల నీయుమయా ఆశీర్వదించుమయా అభిషేకించుమయా ఆశీర్వదించుమయా ఇది నీ సమయమో
వర్షించుమయా 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 యేసయ్యా యేసయ్యా లబరకల లబదునైషల అత్తన బర్రి బందర బదునై కల బరకల బదునో రబబర బర్రి బందర బదునై నిమ మర బరకల బదునైషల రబబరబరనో అల లబరబనో కల బరినై వర్షించు శుద్ధాత్ముడా వర్షించు శుద్ధాత్ముడా రండి 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 యేసయ్యా వర్షించుము వర్షించుము పరిశుద్ధాత్ముడా వర్షించుము వర్షించుము పరిశుద్ధాత్ముడా వర్షించుము వర్షించుము పరిశుద్ధాత్ముడా వర్షించుము 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 పరిశుద్ధ మేఘము పరిశుద్ధ మేఘము అరచేతి మేఘము చిన్న చెరుకుల వర్షించుము పరిశుద్ధాత్మతో నింపుము పరిశుద్ధాత్మతో నింపుము పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా ఆరాధిస్తున్నాం స్తుతిస్తున్నాం Lord, we lift up your name. Lord, we honor your name, Jesus Christ. Lord Jesus Christ, hallelujah. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం స్తుతిస్తున్నాం అందరు మీరు ఎక్కడ నేర్పుంది అక్కడ చేయి పెట్టుకోండి ఎక్కడ బలహీనత అక్కడ చేయి పెట్టుకోండి మోకాళ్ళ పోస్తూ జాడిస్తూనే ఉండు ప్రార్థన చేసినప్పుడు నేలకేసి కొట్టు నీ కాళ్ళను కొట్టు కాళ్ళలో తిమ్మిరులు ఉంటే ఒకవేళ రక్త ప్రసరణ జరగకపోతే ఈ రోజున ఎవరైతే చూస్తున్నారో లైవ్ లో చూసిన వారు కూడా సరే ఈ రోజు నువ్వు శబ్దాంతరం వింటుంటే నీ కాళ్ళను భూమి మీద కేసి కొట్టు నీ తల మీద చేయి పెట్టుకో నీకు ఆశీర్వాదం కావాలంటే నీకు ధైర్యం కావాలంటే నీ గుండె మీద చేయి పెట్టుకో నీకు అభిషేకం కావాలంటే గుండె మీద చేయి పెట్టుకో ఈ రోజు అద్భుతం జరగాలి తండ్రి అందరూ నోరుతో చెబుదాం యేసయ్యా నన్ను దాటిపోతాయా నోరు తెరువు గట్టిగా నా కుటుంబాన్ని దాటిపోతాయా నా బ్రతుకులు దాటిపోతాయా నా జీవితం దాటిపోతాయా ఈరోజు అద్భుతం జరగాలి నాయన అద్భుతం జరగాలి నాయన ఆశ్చర్యకరం జరగాలయ్యా నీ సమాధానం దిగి రావాలయ్యా నీ ఆశలు దిగి రావాలయ్యా నీ క్షేమం దిగి రావాలయ్యా నీ ధైర్యం దిగి రావాలయ్యా నీ దత్తపుత్రాత్మ దిగి రావాలయ్యా నీ క్షేమం దిగి రావాలయ్యా అద్భుతం జరగాలి తండ్రి నాయన ప్రతి తలనొప్పి పార్శ్వపు నొప్పి ఒక పక్క తలనొప్పి ఇప్పుడే స్వస్థపడు యేసు నామములో తండ్రి ప్రతి మెడ నొప్పి భుజాల నొప్పి చేతుల నొప్పి బొక్కల నొప్పి వీపుల నొప్పి నడుముల నొప్పి స్వస్థపడు యేసు క్రీస్తు నామములో నరములు ఎముకలు పవికలు ఉన్న చోటుకి వెళ్ళి పోవాలని చెబుతున్నాం ఇప్పుడు అద్భుతం జరుగును గాక ప్రతి మోకాళ్ళ నొప్పి పాదాల మంటలు పాదాల తిమ్మర్లు నడుముల నొప్పి స్వస్థపడు
యేసు నామములో ప్రతి వీపులో నొప్పి స్వస్థపడు. కాళ్ళలో మంటలు, కాళ్ళలో తిమ్మర్లు, మోకాళ్ళలో నొప్పి, మోకాళ్ళలో కలకలు, చేతుల నొప్పి స్వస్థపడు. గొంతుల థైరాయిడ్, గొంతుల గడ్డలు, ముక్కుల గడ్డలు, ప్రతి సైనస్ స్వస్థపడు. ప్రతి టాన్సిల్ స్వస్థపడు. యేసు నామములో అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యంగా జరుగును గాక. ప్రేగుల మంట, ప్రేగుల గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్వస్థపడు. యేసు నామములో గుండె చెదని వారు బాగు చేసే దేవా, ప్రతి గుండె స్వస్థపడాలి. చెడిపోయిన గుండె స్వస్థపడాలి. చెడిపోయిన వాల్వు స్వస్థపడాలి. గుండెలో రంధ్రాలు పోవాలి. యేసు నామములో అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక. ప్రతి గుండెలో మంట, గుండెలో భారము, గుండెలో యాతన స్వస్థపడాలి. గాల్వేర్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు పగిలి మొక్కలై పోవాలి. కిడ్నీలో థైరాయిడ్, కిడ్నీలో ఉన్నటువంటి క్రియాటిన్ నార్మల్ లెవెల్ కి రావాలి. అద్భుతం జరగాలి తండ్రి, అద్భుతం జరగాలి తండ్రి, ఆశ్చర్యం జరగాలి తండ్రి. కిడ్నీలో రాళ్ళు స్వస్థపడాలి. యేసు నామములో తండ్రి. ఆయన ప్రతి మూలల వ్యాధి, ప్రతి ఫిస్టుల వ్యాధి ఇప్పుడే శపిస్తున్నా. యేసు నామములో రహస్య స్థలాల గంటలు పగిలి మొక్కలై పోమని చెబుతున్నా. అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యంగా జరుగును గాక తండ్రి. ఆ ఎముకలో క్యాన్సర్, ఊపిరితిత్తులో క్యాన్సర్ స్వస్థపడు. బ్రెయిన్లో ట్యూమర్లు, కడుపులో ట్యూమర్లు పగిలి పోమని చెబుతున్నా. ప్రతి క్యాన్సర్ స్వస్థపడాలి. ప్రతి ఎయిడ్స్ స్వస్థపడాలి. యేసు రక్తము వారు శుద్ధీకరించును గాక, విడిపించును గాక. ప్రతి గుడ్డి కన్ను, మసక కన్ను తెరవబడాలి. యేసు నామములో ప్రతి గ్లోకోమా స్వస్థపడాలి. అద్భుతం జరగాలి తండ్రి, ఆశ్చర్యం జరగాలి నాయన. శక్తి దిగి రావాలి నాయన, సమాధానం దిగి రావాలి నాయన. ప్రతి గొడ్డు పురుషుడు స్వస్థపడాలి. ప్రతి గొడ్రాలి గర్భము తెరవబడాలి. యేసు నామములో తండ్రి నాయన. అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యం జరుగును గాక, సమాధానం దిగి వచ్చును గాక. యేసు క్రీస్తు నామములో వచ్చేసే ఋతువుకు నాయన. ప్రతి గొడ్రాలు బిడ్డను ఎత్తుకోవాలి తండ్రి, కౌగిట్లో మోయాలి నాయన. చెల్లా చెదరని కుటుంబాలు కట్టపడాలి. భార్యతో అనుబంధము చక్కపడాలి. పిల్లల తల్లిదండ్రుల అనుబంధము చక్కపడాలి. బంధువుల అనుబంధము స్వస్థపడాలి. అద్భుతం జరగాలి తండ్రి, అద్భుతం జరగాలి నాయన, ఆశ్చర్యం జరగాలి నాయన. పండని భూములు పండాలి నాయన. ఏ రైతు కన్నీరు పెట్టకూడదు నాయన, ఏ రైతు నష్టపోకూడదు నాయన. ఉద్యోగం లేని బిడ్డలకు తండ్రి ఉద్యోగం దొరకాలి నాయన. ప్రతి నిరుద్యోగము లైవ్ అయిపోమని చెబుతున్నా. ఉద్యోగం దొరకాలి నాయన. ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ దొరకాలి నాయన. చేతి పని చేసేవారు జీవనకరంగా మారాలి, ఆశ్చర్యకరంగా మారాలి. అద్భుతం జరిగించండి తండ్రి, ఆశ్చర్యంగా జరిగించండి అయ్యా. శక్తితో నిలబెట్టండి అయ్యా. దయతో నింపండి నాయన, ఆశీర్వాదంతో నింపండి నాయన, క్షేమముతో నింపండి నాయన, జీవముతో నింపండి తండ్రి. అద్భుతం జరుగును గాక. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి తండ్రి ఓ వీసా దొరకాలి నాయన. తలుపులు తెరవబడాలి నాయన. ప్రతి సంఘము నాయన ఉజ్జీవం పడాలి నాయన. సంఘ సరిహద్దులు విశాల పరచబడాలి నాయన. అద్భుతం జరగాలి తండ్రి నాయన. ఓ దేవా స్తోత్రం నాయన. పరంజ్యోతన సంఘము నాయన, శైలన సంఘము తండ్రి నాయన, రామచంద్ర సంఘము నాయన, పోసన్న సంఘము నాయన, ఎస్తేరక సంఘము నాయన, సాల్వేషన్ ఆర్మీ సంఘము నాయన, ఓ రాజన్న సంఘము నాయన, సమస్త సంఘములు తండ్రి నాయన వర్ధిల్లాలి నాయన. ఉత్తర దక్ష తూర్పు పడవలు వ్యాపించాలి నాయన. సంఘాలు విశాల పరచబడాలి తండ్రి. అనేక నూతనాత్మలు రావాలి నాయన. దేవా అద్భుతమైనటువంటి శక్తివంతమైన సంఘంగా మారాలి. సేవకుల ఐక్యత రావాలి, సమాధానం రావాలి, ఆ గుండెలో ప్రేమానురాగం రావాలి, ఓ నూతన అభిషేకం రావాలి, శక్తిగల ఆత్మతో నింపబడాలి. అద్భుతం చేసి నడిపించండి తండ్రి, ఆచరణ నడిపించి వాళ్ళ సహాయం చేయండి అయ్యా. శక్తితో నింపండి నాయన, జీవముతో నింపండి నాయన, ధైర్యముతో నింపండి నాయన, ధైర్యముతో నింపండి ప్రభు. వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. ఎంతమంది బయట ఉండి వాక్యం వింటున్నారు, లైవ్లో ఎంతమంది వింటున్నారు, వారందరూ ఆశీర్వదించబడాలి. మ్యూజిక్ టీం దీవిస్తున్నాం తండ్రి. దావీదు చేతుల వలె అభిషేక తైలతో నింపబడాలి, శక్తివంతన ఆత్మతో నింపబడాలి. అయ్యా స్తోత్రము తండ్రి నాయన.
మాకు సహకరించిన ప్రతి బిడ్డల ప్రభా తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నాము నాయన. మాకు ఆహారం పెట్టిన వారిని దీవిస్తున్నాము తండ్రి. మా టీంను ఆదుకున్న వారిని తండ్రి, చేర్చుకొని సహాయం చేసిన వారందరినీ ప్రభా తండ్రి, ప్రభా సహాయం చేసినందుకు స్తోత్రాలు తండ్రి. మా టీం అందరం మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. శక్తివంతమైన టీంగా తండ్రి నేను, 1,00,000 మందికి కూటం పెట్టే టీంగా తండ్రి నాయన. జాన్సన్ నాయన, పూను ప్రభా తండ్రి, అయ్యా మీకు స్తోత్రం. శ్యామ్ నాయన, నాయన తండ్రి చిట్టిని ప్రభా తండ్రి నాయన, ఏసయ్యా ఏసయ్యా ఏస బనీని ప్రభా తండ్రి నాయన, అయ్యా మీకు స్తోత్రం. జీవాన్ని ప్రభా తండ్రి నాయన, ప్రతి ఒక్కరు తండ్రి నాయన, ఎంతమంది మాకు సహకరించారో తండ్రి నాయన. జాన్ వెస్లీ ప్రభా తండ్రి నాయన, నాని ప్రభా తండ్రి నాయన, ప్రతి ఒక్కరు మాకు ఏదైతే ఇచ్చి సహాయం చేశారో తండ్రి, వారందరినీ ప్రభా దీవిస్తున్నాం, ఆశీర్దిస్తున్నాం తండ్రి. చెయ్యెత్తి వారిని దీవిస్తున్నాం పరలోకపు తండ్రి. ప్రభా మ్యూజిక్ పెట్టినటువంటి శాలమును ప్రభా తండ్రి దీవిస్తున్నాం, ఆశీర్దిస్తున్నాం తండ్రి నాయన. బిడ్డలందరినీ ప్రభా తండ్రి నాయన, మాకు కరెంట్ ఇచ్చిన వారిని దీవిస్తున్నాం, ఆశీర్దిస్తున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరు మీరు లేవనెత్తండి అయ్యా. మాకు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన తండ్రి నాయన, ఎవరు కూడా ఆశలను పోగొట్టుకోకూడదు తండ్రి నాయన. వారందరూ పొందాలి తండ్రి నాయన. చిన్న సెరుకురు దశశ్యామలంగా మారాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో కట్టబడాలి. ప్రతి బిడ్డ దేవుని మహిమను చూడాలి నాయన. అద్భుతం జరగాలి తండ్రి నాయన. వ్యాధిగ్రస్తులు ఉండకూడదు నాయన, ఇంకెన్నడు తాగుబోతులు ఉండకూడదు నాయన. ప్రతి తిరుగుబోతు మారాలి నాయన, ప్రతి నరహంతకుడు మారాలి నాయన. భార్యను ద్వేషించాడు మారాలి, భర్తను ద్వేషించారు మారాలి. వారి కుటుంబ అనాది సంకల్పం చొప్పున కట్టబడాలి. భార్యవతలు ఎవరు విడదీయకూడదని చెబుతున్నాం, వారు కూడా విడిపోకూడదని చెబుతున్నాం. కుటుంబాలు చల్లా చెదురైపోతుండగా ఇప్పుడే కట్టబడునుగాక, క్రీస్తునే బండ మీద కట్టబడునుగాక. మీరు కృపతో నడిపించండి. చదువుకున్న బిడ్డలకు తండ్రి, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు తండ్రి, 10th డిగ్రీ, ఇంటర్, పీజీ, గేట్, బీటెక్, ఎంతమంది తండ్రి నన్ను ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మీరు శక్తితో నిలబెట్టబడగుచున్నాము తండ్రి, దయతో నింపబడుచున్నాము తండ్రి, ఆశీర్వాదంతో నింపండి నాయన. ఈ జీవితం నడిపించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అందరం చేతులతో ఒకసారి తండ్రి, ఆకాశం తట్టు మీ చేతులతో, మీ ఆఖరిగా మీకు ఏం కావాలో, ఒకవేళ కొన్ని ప్రార్థనలు విడిచిపెట్టి ఉండొచ్చు. నీకేం కావాలో నోరు తెచ్చి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను. నీకేది అవసరమో ప్రతి ఒక్క నోరు తెచ్చి, వాట్ ఎవర్ యూ నీడెడ్ నౌ, ద లార్డ్ ఈస్ రెడీ టు గివ్ టు యూ. ద లార్డ్ ఈస్ రెడీ టు grant you right now. Open up your mouth and ask, Lord, I need this one, I need that one. Whatever you needed, the Lord's hand is ready to promote to you. Thank you Jesus. ఇవ్వండి తండ్రి నాయన, ఇవ్వండి తండ్రి. అడుగు నోరు తెరు, నీకు ఏది కావాలో. నీ నోరే నీ ప్రభు వింటున్నటువంటి మాట, నీ నోరే చెప్పు. నోరు తెరిచి ఏసయ్యా 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 అంత నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, శక్తి, బలము, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆదరించునుగాక, అద్భుతం చేయునుగాక, ఆశ్చర్య కార్యం చేయునుగాక, సమృద్ధం నింపునుగాక, జీవముతో నింపునుగాక. చెబుతాం గట్టిగా ఆమేన్ ఆమేన్. ఎంతమంది సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నారు? ఈరోజు ప్రార్థన చేశాం. దేవుడు గొప్ప దేవుడు విన్నాడు, గొప్ప తండ్రి విన్నాడు నీ ప్రార్థన, గొప్ప రక్షకుడు విన్నాడు. చాలామంది అంటున్నారు రేపు చెబుతాం సాక్ష్యం. ఇక రేపు అనేది లేదు, ఈరోజే చెప్పాలి, ఏది చెప్పాలన్నా. సో నా తర్వాత అయిపోయిన తర్వాత నాకు స్వస్థపడ్డాను, నేను స్వస్థపడ్డానని ఇక్కడ చెప్పొద్దు. మీరు అయిపోయిన తర్వాత చెప్పొద్దు దయచేసి. ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే మీరు చెయ్యొద్దండి. ఈరోజు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా ఒకరు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని ఈ ఊరికి ఆహ్వానించి మాకు మంచి అవకాశం, దేవుడి వార్త చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. గ్రామ పెద్దలందరినీ కూడా మమ్మల్ని